మనిషికి ఆలోచించే శక్తి కోల్పోవడం వల్ల మానసిక సంఘర్షణలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పలువురు వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ మధుసూదన్ రావు, సైకాలజిస్ట్ ఆరిఫా బాను పాల్గొన్నారు. నేడు పలువురు ఆలోచించే శక్తి కోల్పోవడంతో మానసిక సంఘర్షణకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకోవడానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. ఒక పని గురించి అంచనాలు ఎక్కువగా ఊహించడం, తమ దగ్గర ఉన్న దానితో పోల్చుకోక ఎదుటివారిని అనుకరించడం, తమను తాము నిందించుకోవడం, క్షణికావేశానికి గురై నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనంతరం వచ్చే సమస్యలను భరించలేకపోవడం వంటి కారణాలు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్న యువత చాలా ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణము ఇంట్లో అనుకున్నట్టు మార్కులు రాలేదనో, పరీక్ష ఫెయిల్ అయినానో, అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు బైక్ కొనిచ్చలేదనో, బాస్ అడిచినాడనో, పక్కన తన కొలీగు ప్రేమించలేదనో, నవ్వడం లేదనో, ఏ దానికైనా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదు. మీకు దగ్గరున్న మంచి స్నేహితులతో మాట్లాడండి. ఖచ్చితంగా ఆత్మహత్యలను చేసుకోకుండా భావి భారత పౌరులుగా యువత ముందుకు పోవాలని కోరుకుంటూ, ప్రధానంగా మానసిక సంఘర్షణకు గురైన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమస్యలను బృంద సభ్యులతో పంచుకోవడానికి ఇష్టం లేకపోవడం వంటి కారణాలు అధిక ప్రభావం చూపుతున్నాయి. పలువురు వైద్యులు ఆత్మహత్యల నివారణ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శ్రీరామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈ సూసైడ్ ప్రివెన్షన్ డే రోజు ఈ ప్రోగ్రామ్ చేయడం వలన ఒక్క స్టూడెంట్ లో అయినా చిన్న మార్పు, అంటే ఎప్పుడైనా వాళ్ళకి ఏదన్నా చిన్న థాట్ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అంటే ఎవరో ఒకరు ఉన్నారు అనే మెయిన్ మెసేజ్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో ఎవ్రీబడి ప్లీజ్ ఎంకరేజ్. యువతలో చాలా చిన్న చిన్న విషయాలకు ఆవేశానికి లోనై, ఆలోచన కరువై ఇలాంటి యాక్టివిటీస్ కి పాల్పడుతూ ఉంటారు. గురుకులాలు వెళ్ళిన తర్వాత విద్యా వ్యవస్థ సర్వనాశనం అయ్యింది. గురుకులాల్లోకి వెళ్ళినప్పుడు శిష్యుడు గురువుకు కావాల్సినటువంటి అన్ని సేవలు చేస్తూ సమాజాన్ని గురించి ఆలోచించేటువంటి తత్వాన్ని కల్పిస్తారు గురువు శిష్యుడి యొక్క ఆలోచన విధానాన్ని గమనిస్తూ ఏ విద్యార్థిని ఎలా తీర్చిదిద్దాలి అన్నటువంటి ఆలోచనతో అందరు కలిపి గుంపుగా కాకుండా ఒక్కొక్క విద్యార్థికి అవసరాన్ని గమనిస్తూ ఆ విద్యార్థిని సక్రమైన పద్ధతిలో నడవడానికి శిక్షణ ఇచ్చేటువంటి వారు గురువు. ఆ రోజు గురుకులాలు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.